మన జీవితంలో చాలా పరీక్షలు వస్తాయి. ఈ పరీక్ష దేవుని ద్వారా వచ్చిందని గమనించాలి. పరిశోధనలు, పరీక్షలు దేవుని ద్వారా వస్తాయి. ఎందుకంటే ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చే ముందు ప్రతి మనిషికి దేవుడు పరీక్ష పెడతాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎదురయ్యే ఎన్నో పరీక్షల్లో ముఖ్యమైన 4 పరీక్షలు నేను చెప్పాలనుకున్నాను. మనకు ఎదురయ్యేటువంటి పరీక్షలు. ఇందులో కానీ మనం నెగ్గగలిగితే దేవుడు ఇక మనల్ని అన్నటికీ చేయి విడవడు. చరిత్రలో తరతరాలకు మనం ఆశీర్వాదకరంగానే నిలబడతాం. మన గురించి ఒక తరమే కాదు, మనం వెళ్ళిపోయిన తర్వాత మన తర్వాత తరం వచ్చేటువంటి వారు కూడా మన విశ్వాసమును బట్టి, మన భక్తిని బట్టి, మన మంచితనమును బట్టి, లేదా మనం పొందిన ఆశీర్వాదమును బట్టి అనేకులు ఎంకరేజ్ చేయబడతారు. అసలు మొట్టమొదటిగా మనకు వచ్చే పరీక్ష ఏమిటి? ఇప్పుడు మొదట పరీక్షింపబడవలనని కదా ఇప్పుడు చదువుకున్నాం. దేనికి పరీక్ష వస్తుంది ఒకసారి మీరు చదివితే మీకు తేటగా అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8, 11వ అధ్యాయము 8వ వాక్యం. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయ్యున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడకు వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలు వెళ్ళెను. చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఒక మాట మీరు గమనించండి. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు పిలుపుకు లోబడి తన జీవితాన్ని, తన నడకను ప్రారంభించాడు. తన తల్లిదండ్రులు అడుగుతున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తావురా? నీ ప్రాంతం ఏమిటి? నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? దేవుడు నిన్ను పిలిచిన ఆ దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? ఎటువైపుకి వెళ్ళమన్నాడు? ఏ దేశానికి వెళ్ళమన్నాడు? ఏ ప్రాంతానికి వెళ్ళమన్నాడు అని అడిగితే అతని దగ్గర సమాధానం లేదు. ఎవరి దగ్గర? అబ్రహాం దగ్గర. అంటే తనకు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో దేవుడు చెప్పలా, ఏ ప్రాంతంలో నిలబడాలో చెప్పలా. సరే, ఇప్పుడులాగా ఆ రోజుల్లో అంత సవ్యంగా ఉందంటారా? అడవిలో వెళ్ళాలి, దొంగలు కొడతారు. అదే కదా ఇప్పుడు శారమ్మని మనం ఈజిప్ట్కి వెళ్తున్నాం, అక్కడ మనుషులు చాలా దుర్మార్గులు, నువ్వు చాలా చక్కని దానివి, నిన్ను బట్టి నన్ను చంపేస్తారేమో, నిన్ను తీసుకొని వెళ్ళిపోతారేమో, అందుకని నన్ను భర్త అని చెప్పుకో, అన్నయ్య అని చెప్పు, నాకు సహోదరుడు అవుతాడని చెప్పు అని ఐగుప్తుకి వెళ్ళేటప్పుడు భయపడినట్లు మనం గమనిస్తాం. ఈ రోజుల్లో లాగా పోలీస్ స్టేషన్లు లేవు, ఏముందిలే కేసు పెట్టేయచ్చు ఎవడైనా వస్తే అనడానికి వీలు లేదు. ఈ రోజుల్లో లాగా చట్టాలు లేవు, పోలీసులు లేవు, కోర్టులు లేవు. ఆ రోజుల్లో ఎవడ బలం ఉంటే వాడు చూసుకోవాలా, ఎవడికి అంగబలం ఉంటే బలం ఉంటే దాన్ని బట్టి వాడు చూసుకుంటాడు. అలాంటప్పుడు ఇతను త్రోవలో వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రమాదాలు పొంచున్నాయో. సరే, ఇతను ఏమైనా గుడిసెల్లోనూ గుడారాల్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు. ఇతను ఒక మంచి పునాదులు కలిగినటువంటి ఇళ్లలో నివసించినటువంటి వ్యక్తిత్తులు. ఇప్పుడు పునాదులు కలిగినటువంటి ఇళ్ళని విడిచిపెట్టేసి, ఒక మంచి ఇల్లు విడిచిపెట్టేసి అడవిలోకి వెళ్తున్నాడు అతను. తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే అతనేమి తన దగ్గర సమాధానం లేదు. ఇరుగు పొరుగు వారు అడుగుతున్నారు, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏ ప్రాంతంలో ఉంటావని, సమాధానం లేదు. సరే, దేవుడా క్లారిటీ ఇవ్వలా, పిలవటానికి పిలిచాడు. నీవు నేను చూపించు దేశమునకు వెళ్ళు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అని చెప్పాడు. అంతవరకే. ఇప్పుడు ఆ దేశం ఏమిటి? తన ముందున్నటువంటి కనానీయులు, పెరిజీలు, ఇంకా ఎబూసీలు, రకరకాలైనటువంటి ప్రజలతో నింపబడినటువంటి దేశం అది.
ఆ దేశంలో ఎక్కడుండాలి, ఎక్కడ నివసించాలి తెలియదు. కానీ అతనికి తెలియనటువంటి దాన్ని నందు విశ్వాసం ఉంచి ముందుకు నడవడం అది గొప్ప పరీక్ష. గమనించాలి, నీ విశ్వాసానికి నా విశ్వాసానికి కూడా ఇలాంటి పరీక్షలు వస్తాయి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ప్రభునందు విశ్వాసం ఉంచావు, ప్రభు కొరకు బ్రతకాలనుకున్నావు, కానీ విశ్వాసానికి భయంకరమైన పరీక్షలు వస్తాయి, దిక్కుదోసిన రోజులు వస్తాయి, దిక్కు తొయ్యినటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అసలు నిజంగా దేవుడు నాకు తోడున్నాడా అనిపిస్తుంది కొన్నిసార్లు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడా, దేవుడు నాకు సహాయం చేస్తాడా, అసలు నా ముందు ఏముంది, నా భవిష్యత్తు ఏం జరగబోతుంది అనేటువంటి సందేహాలు ఎన్నో వస్తాయి. గమనించాలి, అప్పుడే సాతానుడు కూడా నిన్ను అనేక విధాలుగా బెదిరించడం జరిగింది. ఎందుకంటే నీ విశ్వాసాన్ని బలహీనపరిస్తే చాలు, మన జీవితం ఇక అట్టడుక్కి వెళ్ళిపోయినట్లే. అందుకని విశ్వాసమునకు కలిగే పరీక్ష విషయంలో మీరు దాన్ని గమనించాలా, స్తోత్రం చెప్పాలి. నీ కళ్ళ ముందు ఏమీ కనిపించకపోయినా, అర్థమవుతుందా, నీకు దిక్కుదోసిన పరిస్థితులున్నా నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నడిపిస్తున్నాడు, నా దేవుడు నాకు అన్యాయం చేయడు అనే విశ్వాసంతో నువ్వు అడుగులేస్తే అప్పుడు అబ్రహాముతో దేవుడు చెప్పినట్లు, అబ్రహాం నీకు ఖేడమును బహుమానము నేనే అని చెబుతాడు. దేవునికి స్తోత్రం చెప్పగలరా? అర్థమవుతుంది, నీ బహుమానం అత్యధికమవుతుంది. కానీ నీ విశ్వాసము పరీక్షలో నువ్వు ఓడిపోతావో నెగ్గుతావో అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. హల్లెలూయా. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను, విశ్వాసానికి ఎలాంటి పరీక్ష వస్తుందో మీకు ఇంకా కొంచెం క్లారిటీగా అర్థమైంది. 3.5 సంవత్సరాలు ఇజ్రాయెల్ దేశం అంతా కరువు వచ్చింది. సరే, ఒక దైవజనుడు ఏలియా, నాయనా మరి నన్ను ఏం చేయమంటావు, నాకు అర్థం కావట్లేదు జీవితం అంటే, కెరేతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడిని కాకులు భోజనం పెడతాయి అన్నాడు. ఇదే చాలా గడ్డు సమస్య ఇది అసలు వాస్తవంగా. సరే, ప్రభు మాటకు లోబడి కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నాడు ఆయన. ఆ వాగులో చెలవేరు నీళ్లు, చల్లటి నీళ్ళు వస్తూ ఉంటాయి, కొండల్లో నుంచి వచ్చే ఊటలు, అవి తాగుతూ ఉదయం సాయంత్రం కాకులు భోజనం తెస్తే ఉదయకాలంలో సాయంత్రం వేళలో ఆ భోజనం తిని అక్కడే ఉన్నాడు. వర్షాలు లేనందున కొన్ని ఊటలన్నీ ఎండిపోయి అతి త్వరలోనే కొన్ని నెలల్లోనే ఆ ఊటలు ఎండిపోయినాయి. ఇప్పుడు ఏలియాకి భోజనం కావాలా, ఊళ్ళోన చాలామందికి భోజనం లేదు. పైపెచ్చు ఏలియా కానీ దొరికితే ఆహాబ్ అనే రాజు చంపేస్తాడు. అది పరిస్థితి. ఎందుకంటే ఇతని ద్వారానే మనకి వర్షాలు పడట్లేదు, ఇతని ద్వారానే మనకు శాపం వచ్చింది, అతడు మనకు శత్రువు లాంటి వాడు అని పగబట్టి కూర్చున్నాడు ఆహాబు, తన భార్య అయినటువంటి యెజబెలు. ఇప్పుడు ఇతను జాడ కూడా ఎక్కడ దొరకకూడదు, అందుకని అతను అడవుల్లోనూ కొండల్లోనూ ఉంటున్నాడు ఆ దైవజనుడు. ఇప్పుడు దేవుడు ఇతనితో ఏమంటాడంటే, నీకు ఆహారం నీకు పెట్టడానికి నీకు ఆకలి అవుతుంది అంటున్నావు కదా, ఈ 3.5 సంవత్సరాలు నీకు భోజనం పెట్టడానికి సారపత్తు అనేటువంటి ఒక ఊరిలో ఒక విధవరాలు ఉంది, పేద విధవరాలు. తనకు భర్త లేడు, ఒక్కడే ఒక కొడుకు, చాలా పేదరాలు. ఆమె నీకు భోజనం పెట్టిద్ది వెళ్ళు అన్నాడు. చూడండి ఈ పరీక్ష, దీనికి ఎంత పరీక్ష తన విశ్వాసానికి. నమ్మాలా, నమ్మబుద్ధి అవుతుందా? ఒకసారి ఆలోచించండి. ఉన్నోడింటికి పంపిస్తే భోజనం దొరికిద్దని ఆశిస్తాం, ఆమెకే లేదు కదా. ఆమె ఆల్రెడీ అన్ని చెప్పింది ఒక మాట, అమ్మ ఒక అప్పం పెట్టు అంటే, అయ్యా నేను నా కుమారుడు చావక మునుపు ఒక అప్పం కాల్చుకొని తిని చచ్చిపోదాం అనుకుంటున్నామని చెప్పింది. తీరా అక్కడికి వెళ్ళి చూసినా కానీ ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఈ దైవజనుడు, ఇదేంటి నాయన, ఈమెకే భోజనం లేకపోతే నాకెలా పెట్టింది భోజనం, నా పరిస్థితి ఏమిటి?
నేనేదైనా చేసి దేవుడు ఈ మాట చెప్పాడు, ఏది ఎందుకు ఎలా చెప్పాడో ఇంకా ఏదైనా ప్రయత్నం చేద్దామని చేశాడా? ఆ ఇంటికే వెళ్ళాడా? చెప్పాలి మీరే. స్తోత్రం చెప్పండి ఒకసారి. కొంచెం సమాధానం చెప్పండి అమ్మ తల్లులారా. ఆ ఇంటికే వెళ్ళాడు. అసలు తన మనస్సాక్షి ఒప్పుకోవాలి కదా. అంత పేదరికంలో ఉన్నటువంటి మనిషింటికి వెళ్ళి ఆ పూటకే ఉన్నటువంటి భోజనం నాకు పెట్టేయమనడానికి మనస్సాక్షి ఒప్పుకోవాలి కదా. మానవుని యొక్క హృదయం, మానవుని యొక్క స్వభావం పనిచేసింది కదా. మనిషి స్వభావం, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి కదా. నువ్వెలా ఈ ఇంటికి వెళ్తున్నావు? ఓ నా మనసా, ఎమకేలి తిండి లేదే అంటే ఇప్పుడు దేవుడేమో ఆ ఇంటికే వెళ్ళమంటాడు. చూసే వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ ఈ విషయం లీక్ అయిందనుకో, ఈ పాస్టర్ గారు పలానా ఇంటికి భోజనానికి వెళ్తున్నాడని, ఏమయ్యా నీకేమైనా జాలి దయ కనికరం ఉందా? ఆ దరిద్రుడి ఇల్లే దొరికిందా నీకు? ఆ దరిద్రురాలు ఇల్లే దొరికిందా? ఆమె కానుకే తింటావా? ఆమె కానుకే తీసుకుంటావా నువ్వు? ఈ పాస్టర్లకు ఏమాత్రం జాలి దయ ఉండదో? తిడతారా తిట్టరా? చెప్పరేంటమ్మా? ఈ పేదరాల దగ్గర తీసుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయి? ఈ పేదరాల సొమ్ము తీసుకోవడానికి నీకు చేతులు ఎలా వచ్చినాయి అంటారా లేదా? అదే మాట తన మనసు కూడా చెబుతుంది, తన శరీర సంబంధమైన మనసు చెబుతుంది. అయ్యో, ఇలాంటి ఒక పేదరాలింటికి వెళ్ళి నేను ఎలా భోజనం చెయ్యాలి అని దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ ఇంటికే వెళ్ళాలి, ఆమె నీకు భోజనం పెట్టిద్ది అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి అడిగితేనేమో, అయ్యా ఈ పూటకి ఒక్క రొట్టెకి మాత్రమే ఉంది, కొంచెం నూనె ఉంది, అది కాల్చి ఈరోజు నేను నా బిడ్డ తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం, ఇంక రేపు నుంచి మాకు భోజనం లేదు అన్నారు. ఇప్పుడు విశ్వాసమునకు పరీక్ష ఏమిటంటే, ఇప్పుడు చెబుతున్నాడు, దేవుడు నాతో ఈ ఇంటికి వెళ్ళమని చెప్పాడు కనుక ఖచ్చితంగా నన్ను పోషిస్తాడు, ఈ ఇంటిని పోషించే దేవుడు నాకు తోడున్నాడు. ఇది నమ్మకం. ఆ విశ్వాసములు ఎలా నెగ్గాడంటే, అమ్మా ఒక్క రొట్టెకి మాత్రమే ఉంది కదా పిండి, ఆ ఒక్క రొట్టెని వెళ్ళి మొదట నా కడుపు నింపు, నువ్వు వెళ్ళి ఆ ఒక్క రొట్టెని నాకు పెట్టేసేయి, తర్వాత నీవు నీ బిడ్డ తిందు కానీ అన్నాడు. స్తోత్రం చెప్పగలరా? తర్వాత నీవు నీ బిడ్డ తిందువు కానీ చావోలే. నేను ఒక ఇంటికి వచ్చాను అంటే ఆ ఇంటిని చావడానికి ఎందుకు దేవుడు శపించడానికి ఎందుకు పంపిస్తాడు? ఆ ఇంటిని ఆశీర్వదించడానికే నన్ను పంపించి ఉండొచ్చు. ఒక దరిద్రురాలు ఇంటికి నన్ను పంపించాడు. ఆ దరిద్రపురాలు ఇంట్లో నుండి ఆ యొక్క కానుక నా దగ్గర నాకు ఏమన్నాడంటే, ఇచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు మొదట అప్పం నాకు ఇచ్చేయి అన్నాడు. ఆమె కూడా, నాయనా దొరక్క నా ఇల్లే దొరికిందా పాస్టర్ గారు? ఊళ్ళో చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారుగా, వాళ్ళ ఇంటికి వెళ్ళి అడుక్కో, వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళొచ్చుగా, వాళ్ళే పెట్టేవాళ్ళు కదా, భర్త లేని దాన్ని, చిన్నపిల్లోడు, నా జీవితానికి ఇంత శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుతున్న నాకే ఈ ఒక్క అప్పం నువ్వు తింటావా అని కూడా ఆమె అనలేదు. మేము ఎటు ఆకలితో ఆకలితో మాలమల మాడి చచ్చిపోతామేమో, వెళ్చు యొక్క పుణ్యకార్యం చేద్దాం, దైవజనుడు కడుపు నింపుదాం, అది చాలు నా జీవితానికి, నా జన్మ ధన్యమైపోయింది అనుకుందో ఏమో తెలీదు. ఆమె వెళ్ళి ఆ అప్పాన్ని కాల్చుకొని ఆ దైవజనుడికి ఇచ్చేసింది. అందులో ఒక చిన్న ముక్క కూడా తన కొడుకు కానీ ఆమెకు కానీ పెట్టకూడదు. స్తోత్రం చెప్పాలి. దాన్ని ఎవరు తినాలో వారే తినాలా. ఎవరు తింటే ఆశీర్వాదం వస్తుందో వాళ్ళు తింటేనే ఆశీర్వాదం వస్తుంది. అందుకని చాలాసార్లు చెబుతున్నాను, దశంభాగం డబ్బులతో ఆర్భాటముతో పెద్ద కుటుంబ ప్రార్థన పెట్టి మీరు కానీ పలావులు పెట్టి చికెన్ బిర్యానీలు పెడితే అది తినాల్సినోడు తినకూడనోడు తింటే నీ డబ్బులు బూడిదలో పోసిన పన్నీరు అయింది. అర్థం కావట్లేదా? దశమ భాగం అనేటువంటిది దేవుని సన్నిధికి చేరాల.
ఒకవేళ నువ్వు ఇంట్లో నీ చుట్టుపక్కల వారికి, నీ బంధువులకి, నీ రక్త సంబంధులకి నువ్వు విందు చేయొద్దని నేను అనను. అది నీ డబ్బులతో చేసుకో. స్తోత్రం చెప్పగలరా? దేనికి దానికే, ఏ లెక్కకు ఆ లెక్కే, లెక్క మారకూడదు. స్తోత్రం చెప్పగలరా? అందుకని ఆ భోజనం చేశాడు ఆయన విశ్వాసంతో. మరొక మాట చెబుతున్నాడు, ఇప్పుడు వెళ్ళి నీవు నీ కొడుకు అప్పాలు కాల్చుకొని తినండి అన్నాడు. ఆమె కూడా మారు మాట మాట్లాడలేదు. దైవజనుడు మాటనై దేవుడు స్థిరపరుస్తాడు అనుకుందో ఏమో. వెళ్ళి ఆ ఖాళీగా ఉన్నటువంటి పిండి బిస్కెట్ తొట్టిని చూస్తే దాంట్లో మరలా పిండి ఉబ్బికి ఉంది. ఆమెకు ఆశ్చర్యం, ఓ పక్క సంబరం. అయ్యో బాబో, ఇలాంటి అద్భుతం జరిగింది ఏంటని. కడుపు నిండా భోజనం చేసింది ఆమె బిడ్డ. నేను అనుకుంటున్నాను, దైవజనుడా, నీవు నా ఇంటికి వచ్చినప్పుడు, నేను భోజనం పెట్టేటప్పుడు నేను ఇదే చివరి భోజనం అనుకున్నాను. ఆ చివరి భోజనం నీకు పెట్టి చచ్చిపోదాం అనుకున్నాను. కానీ దేవుడు నా ఇంటికి నిన్ను పంపించడానికి కారణం నేను నిన్ను పోషించడానికి కాదు దైవజనుడా, నీవు నాకు ఆశీర్వాదం ఇవ్వడానికే దేవుడు పంపించాడు. స్తోత్రం చెప్పగలరు. ఇప్పుడు గమనించండి, దేవుడు ఎదవరాలుని ప్రేమించినట్లా, ఏలియాని ప్రేమించినట్లా? చెప్పరేంటమ్మా? ఎదవరాలుని ప్రేమించినట్లా, ఏలియాని ప్రేమించినట్లా? ఏలియానా? మీకు బుర్రపోయింది. ఏలియాని కాదు, ఎదవరాలుని దేవుడు ప్రేమించాడు. ఎందుకంటారా? ఏలియాకు భోజనం పెట్టడానికి దేవునికి పెద్ద లెక్క కాదు. కాకులతో భోజనం పెట్టించిన వాడు మరింకెవరితోనైనా మాట్లాడి భోజనం పెట్టించగలడు. ఇక్కడున్న పరిస్థితి ఏమిటంటే, ఎదవరాలను ప్రేమించాడు. ఈయన విశ్వాసానికి పరీక్ష వచ్చింది. అందులో నెగ్గాడు. దగ్గరగా స్తోత్రం చెప్పు ఒకసారి. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పు. చాలాసార్లు మన విశ్వాసానికి పరీక్ష వస్తుంది, మనం దాన్ని నెగ్గాలి అంటుంది బైబిల్. హల్లెలూయా. నీ చుట్టూ శూన్యముగా కనిపించవచ్చు, మార్గమే కనిపించకపోవచ్చు. కానీ దేవుడు మార్గం నీకు కనిపించకపోయిన అడుగులయ్యి అంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. మనకున్న బలహీనత ఏమిటంటే, మనకి కనుసూపు మేరకు, అంటే ఇప్పుడు నీకు ఒక 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటే, 30 సంవత్సరాలు ఉంటే 70 సంవత్సరాలలో కూడా నీకు ఏమి జరగబోతుందో చూడాలనుకుంటుంటావు నువ్వు. అదే నీ తపన. అవును కదా? ఇప్పుడు ఇలా చూస్తే నీకేం కనిపించాలంటే హిమాలయ పర్వతాల వరకు క్లియర్గా కనిపించాలి నువ్వు మార్గం. అదే కదా నీ ఉద్దేశం. ఎప్పటికీ కనిపించదు. నువ్వు నడవగలిగినటువంటిదే కనిపిస్తుంది, కానీ మిగతాది దేవుడు చూసుకుంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? విశ్వాసంతో అడుగులెయ్యాలా. నీకు మొత్తం జీవితం అంతా కనిపించకూడదు, కనిపించాల్సిన అవసరం లేదు. అలా కనిపిస్తే విశ్వాసం ఎలా అయింది? కనిపించకుండా దేవుని మీద ఆధారపడి నడవడమే విశ్వాసమైద్ది. నీ భవిష్యత్తును గురించి నీకు అర్థం కాదు, నీ జీవితం ఎలా కొనసాగించబోతున్నావో నీకు అర్థం కాదు. దేవుని మీద భారం వేస్తే, దేవుని మీద ఆనుకుంటే అదే విశ్వాసమైద్ది. ఆ విశ్వాసం జయం, ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇదేనండి మన విశ్వాసమునకు పరీక్ష. హల్లెలూయా. ఒక ఎదవరాలు భర్త చనిపోయాడు. అప్పులలో ఇంటి దగ్గర కూర్చున్నారు. వచ్చేమంటారంటే, నీ కొడుకులు నాకు ఇచ్చేయి అంటారు. నీ కొడుకులను తీసుకొని వెళ్ళిపోతాను నేను అంటారు. ఇప్పుడు ఈమె దిక్కెవరు? బంధువులు, రక్త సంబంధులు ఏమంటారంటే, దేవుడు 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 అన్నారు. పరిచర్య అక్కడ పరిచారకుడు శిష్యుడు ఎలీషాకి అప్పులు పాలయ్యారు, దరిద్రం పట్టింది మీకు,
అని ఎవడో అప్పులుంటే అసలు ఇళ్ళకి రారుగా. అప్పులో ఈ సచ్చాడు అనుకో, వాళ్ళ ఇంటికి రారు. అప్పులో వచ్చి కూర్చుంటే ఎవడొస్తాడు? మా బంధువులని ఎవడు రారు కూడా. డబ్బులు ఉన్నప్పుడు అందరు వస్తారు. అప్పులోడి ఇంటికి ఎవడొస్తాడు? అడుగుతారండి, భయం కదా అని తలా ఒక పోటు పొడుస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, భక్తులకు కూడా అప్పులు అవుతాయా? అవ్వా చెప్పాలి. ఆ భక్తులకి అప్పులు అయినట్టుందా బైబిల్లో? లేదా? ఉన్నాయి కదా, అప్పులు ఉన్నాయి కదా. ఆమె చెప్పింది, అయ్యా దైవజనుడా, నా భర్త మరి ఎంతో భక్తి గలవాడని మీరు కూడా ఎరుగుదురు నాయనా అని చెప్పింది. భక్తి గలవాడు, దేవుని భయం ఉన్నటువంటి వాడు, మందు తాగేవాడు కాదు, ఇంకా ఏ పాపం చేసినటువంటి వాడు కాదు. తనకు అప్పులు అయిపోయినాయి. ఇప్పుడు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారు అప్పులైపోతే వాళ్ళు పెద్ద భక్తిహీనులాగా చూడకండి. అప్పులు ఏదో సమస్య వచ్చింది, ఏదో అనారోగ్యం వచ్చింది అంటే స్వామరిపోతులై తిండిపోతులై అప్పుడు చేసినటువంటి వారిని నేను ఎంకరేజ్ చేయటంలా. పని పాట లేకుండా, ఉద్యోగం లేకుండా, పనికి వెళ్ళకుండా దున్నపోతులు తినేటువంటి వారిని నేను ఎంకరేజ్ చేయటం లేదు. కొన్ని పరిస్థితులను బట్టి పిల్లలకు ఆపదలు వచ్చో, నీకు ఆపదలు వచ్చో, కొన్ని నష్టాలు జరిగో, ఏదో ఒక రకంగా నీకు అప్పు అయిపోయినప్పుడు ఆ అప్పు అయిపోయినటువంటి వాడిని భక్తిహీనుడిగా చూడొద్దు. భక్తులకు కూడా అప్పులు ఉన్నట్లు బైబిల్లో రాయబడి ఉంది కదా. ఈమె వెళ్ళి ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది. నాయన, నాకు అప్పులు అయిపోయినాయి, భర్త చనిపోయాడు, పిల్లల్ని తీసుకుని వెళ్తానంటున్నారు వాళ్ళు అప్పుల వాళ్ళు. అంటే ఆయన ఏమన్నాడంటే, నీ ఇంట్లో ఏముందమ్మా అని అడిగాడు. నా ఇంట్లో ఒక చిన్న నూనె కుండ తప్ప, ఆ నూనె కుండలో అంత నూనె తప్ప ఇంట్లో ఏమీ లేదయ్యా అని చెప్పింది. శభాష్, అది ఉంటే చాలు. ఈ నూనె కుండని అలాగే ఉంచి నీ చుట్టుపక్కల వారిని ఒట్టి కుండలు, మట్టి కుండలు అరువడిగి మీ ఇంట్లో పెట్టేసి నువ్వు నీ పిల్లలు మోకరించి ప్రార్థన చెయ్యండి. ఆ నూనె ప్రతి కుండలోనికి నింపబడుతుంది, నీ అప్పులు తీరిపోతాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి. నూనె అభిషేకమునకు సాదృశ్యం, నూనె విశ్వాసమునకు కూడా సాదృశ్యం అనుకోవచ్చు. నూనె అభిషేకం. నీ జీవితంలో అన్నీ కోల్పోయిన అభిషేకాన్ని కానీ కోల్పోకపోతే, దేవునితో ఉన్నటువంటి ఆ అనుసంధానం, ఆ సంబంధాన్ని కోల్పోకపోతే, పరిశుద్ధాత్మను నువ్వు కాపాడుకున్నట్లయితే ఖచ్చితంగా జయం నీదే అవుతుంది. నష్టపోవచ్చు. అప్పుడు ఆమె వెళ్ళి విశ్వాసానికి పరీక్ష అది. ఒట్టి కొండలన్నీ తీసుకొని వచ్చి కొడుకులు ఆ ఇంటి నిండా నింపుతుంటే అప్పులోడు అలాగే చూసి వాడికి ఏం అర్థం కావట్లా. మీకేమన్నా పిచ్చెక్కిందా? నేను డబ్బులు అడుగుతుంటే ఇంటి ముందు శవం ఉంటే ఏంది ఇళ్ళ దగ్గర అన్ని కొండలు తీసుకొచ్చి ఇంట్లో నింపుతున్నారు, కొండలు నింపుతున్నారంటే అని ఆ విశ్వాసి మాట్లాడుతున్నప్పుడు 1 గంట తర్వాత బయటకు వచ్చారు వాళ్ళు. ఇదే విషయాన్ని దైవజనుడికి మళ్ళీ కబురు పంపించింది. అయ్యా, కొండల నిండా నూనె వచ్చింది, ఏం చేయమంటావని. అప్పుడు ఆ దైవజనుడు ఏం చెప్పాడంటే, అమ్మా, ఆ నూనెని అమ్ము, అప్పు తీరిపోంగా ఇంకా మిగిలిద్ది, నీవు నీ పిల్లలు హ్యాపీగా బ్రతకండి అన్నమాట. స్తోత్రం చెప్పాలి. ఇది ఎలా సాధ్యం? ఇది అన్ని జనులకు చెబితే ఏమనుకుంటారు? అవిశ్వాసులకి ఇది అర్థమైద్దా? అల్ప విశ్వాసులకి ఇది అర్థమైద్దా? అర్థం కాదు. కనుక నేను మీకు చెప్పేది ఏమిటంటే, అప్పటికి ఆ కాలంలో దేవుడు ఆ కార్యం చేశాడు. ఇప్పుడు నేనేం చెబుతానంటే, నీ చిన్న చేతి పనిని దేవుడు దీవిస్తాడు, నమ్ము. నీ చిన్న వ్యాపారమును దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు చేస్తాడని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడి దగ్గరికి ఒక కుటుంబం వచ్చి, నాయనా, అప్పులైపోయాం, మేము ఇంటిల పాదులు చచ్చిపోవాలనుకుంటున్నాం, ఇంకెంతకంటే మాకు ఏరొక మార్గం లేదు అని చెప్పారంట. ఏమ్మా, ఏం పని లేదా? ఏ ఉద్యోగం లేదమ్మా అని అడిగాడు. ఏం లేదండి, ఏం కలిసి రావట్లేదు,
ఇంక చావు తప్ప మాకేరొక మార్గం లేదండి, అప్పులతో తట్టుకోలేకపోతున్నాం, అవమానాలు పాలవుతున్నాం అని చెప్పారు వీళ్ళు. ఆ పాస్టర్ గారు ఏమన్నాడంటే, అమ్మ ఒకసారి మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు అట్లు వేసి టిఫిన్ పెట్టావు, ఆ అట్లు అదే ఆ దోశలు వేసింది ఎవరో నువ్వేనా అని అడిగాడు. అవునండి నేనేనండి అనింది. ఆ రోజు నువ్వు చేసిన దోశలు చట్నీ చాలా రుచిగా ఉంది, రోజు అలా చేయగలవా అన్నాడు. నేను అందులో చాలా బాగా చేస్తానండి, మా ఇంటికి మా బంధువులు రక్త సంబంధులు వచ్చినా నాతో కావాలని దోశలు వేయించుకుంటారు, నేను దోశలు చాలా బాగా వేస్తానండి అనింది. అయితే ఓ పంచి, ఓ చిన్న పొయ్యి కొనుక్కో, పొట్టు పొయ్యి, అందులో పెద్ద కట్టెలు కూడా అవ్వు. ఈ టింబర్ డిపో దగ్గరికి వెళ్తే పొట్టు వస్తుంది, ఆ పొట్టు పొయ్యి పెట్టుకొని ఒక్క పుల్ల పెడితే చాలు, ఒక కట్టి పెడితే చాలు లోపలికి, ఆ చాలా సమయం వస్తుంది, గ్యాస్ కూడా అవసరంలా. ఓ పెండెం కొనుక్కో, ఇంట్లో ఆల్రెడీ ఉండే ఉండొచ్చు, కొంచెం ఆ పిండి ఆ పదార్థాలు తీసుకొని ఎక్కడో ఒక సెంటర్లో పెట్టుకో. నీకు దేవుడు అంత టేస్ట్ కలిగినటువంటి టేస్ట్గా ఆ దోశలు చేసే టాలెంట్ నీకు ఇచ్చినప్పుడు అదే వ్యాపారం చేయి అన్నాడట. ఆమెకేం అర్థం కాక సరే అనుకొని ఒక 500 రూపాయలు 1000 రూపాయలు ఉంటే వెళ్ళి సరుకులు తెచ్చుకొని ఇక ప్రారంభించింది. ఇక చూడండి జనం ఎగబడుతున్నారు, విస్తారంగా ఎగబడుతున్నారు జనం. ఆ టేస్ట్కి రోజు 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 పెరిగిపోతున్నారు ప్రజలు. పార్సల్ వెళ్తున్నాయి, ఏం అట్లు పోయడం, వాళ్ళ భర్త కట్టడం, పొట్లాలు కట్టడం, లేదా వాళ్ళకి ఇవ్వడం. ఇలాగూ వారు నమ్మకంగా ఆ దైవజనుడికి దశభాగం ఇస్తూ అతి కొద్ది నెలల్లో అద్భుతంగా వారు అప్పు తీర్చుకున్నారట. దేవునికి స్తోత్రం. చూడండి, నీకున్న చిన్న దాంట్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసమునకు పరీక్ష వచ్చినప్పుడు అందులో నెగ్గాలి. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము విషయంలో మరొక పరీక్ష వచ్చింది. ఏంటో చెప్పనా? స్తోత్రం చెప్పండి. చూడండి, ఇందాక మనం చదివిన దగ్గరే 17వ వాక్యం, హెబ్రీయులకు రాసిన పత్రిక 11:17. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? విశ్వాసమును బట్టి ఇస్సాకుని దేవునికి బలిగా అర్పించాడట అబ్రహాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం గమనించాలంటే, మనం 99-100 సంవత్సరాల వయసులో ఒక బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ కాస్తంత పెరిగి యవనస్తుడు అవుతున్న టైంలో దేవుడు ఏమన్నాడంటే, ఆ బిడ్డని నాకు దహన బలిగా ఇచ్చి అన్నాడు. 100 సంవత్సరాల వయసులో బిడ్డ పుట్టితే ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటుందండి, ఎంత మమకారం ఉంటుందండి. అసలు దహన బలిగా అడగడానికి దేవుడికి ఎలా నోరొచ్చిందండి అని కదా మనం ప్రశ్నిస్తాం. ఎన్ని రకాలుగా సనుక్కుంటాం, ఎన్ని రకాలుగా గొనుక్కుంటాం. ఇప్పుడు ఇతను భయంకరమైనటువంటి పరీక్ష వచ్చింది అతనికి. నీ ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా ఇచ్చి అన్నాడు. సనగలేదు, గొనగలేదు, ఇచ్చింది ఆయనే. మరలా అడిగాడేంటి అనుకోలేదు. సరే దేవునికి ఇచ్చేస్తారని బయలుదేరిపోయాడంతే. దేవునికి స్తోత్రం చెప్పగలరా? బలిపీఠం కట్టాడు, కట్టెలు పేర్చాడు, చేతులు కాళ్ళు కట్టాడు, బలిపీఠం మీద పెట్టాడు, కత్తి పైకెత్తేసాడంతే. ఒక్క రెప్పపాటు దేవుడు ఆలస్యం చేస్తే, కన్ను తెరిసి అంత లేట్ అయిందంటే ఇస్సాకు చచ్చిపోయినట్లు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, అబ్రహాం ఆ చిన్నవాని మీద చెయ్యి వెయ్యొద్దు. ఎందుకో తెలుసా? నేను బలిని కోరువాడను కాదు, కనికరమును కోరుతున్నాను. నరబలి కోరేవాడిని కాదు నేను. పిల్లలని అగ్నిగుండము లేచి కాలుస్తుంటే చూస్తూ ఊరుకుండేవాడిని కాదు. పిల్లల రక్తాన్ని చిందిస్తున్నప్పుడు నేను చూసి ఓర్చుకునేవాడిని కాదు.
నీకు మారుగా అదిగో అక్కడ గొర్రె పిల్ల ఒకటి ఉంది, ఆ గొర్రె పొడేలును అర్పించు. ఇందును బట్టి నీవు నాకు భయపడువాడు అని నేను తెలుసుకున్నాను అన్నాడు. దేవుని భయం ఉన్నటువంటి వాడు దేవుడిచ్చిన దాన్ని దేవుడికి ఇస్తాడు. దేవుని భయం ఉన్నటువంటి వాడు ఇక్కడ నేను గమనించింది ఏమిటంటే, ఇచ్చిన దానిని అడిగి పరీక్షిస్తాడంటాను నేను. స్తోత్రం చెప్పగలరా? ఇచ్చిన దాన్ని ఏం చేస్తాడు? అడిగి నాకు ఇవ్వాల్సింది నాకు హీరా బాబు అని పరీక్షిస్తాడు. ఇందులో నెగ్గాలి ప్రతి మనిషి. ఒక మనిషిని ఆశీర్వదించడానికి ఒక్కడే కొడుకు, ఆ కొడుకును బలివ్వడానికి అడిగాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ఆ కార్యం అబ్రహాం చేసిన తర్వాత ఆకాశ నక్షత్రాల వైపు చూపించి, ఇదిగో నీ సంతానం ఇంతగా నేను ఆశీర్వదిస్తానని చెప్పాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పు. ఆ ఒక్క బిడ్డను కానీ ఇవ్వకపోతే ఈరోజు మనందరం కూడా దేవుని అబ్రహాం కుమారులు మీ కుమార్తెలు అయ్యుండే వాళ్ళం కాదు. ఆ పేరు అతనికి వచ్చేది కాదు. అబ్రహాం అనగా విశ్వాసులకు తండ్రి అని అర్థం అన్నమాట. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. అనేకులకు తండ్రిగా ఉన్నాడు అతడు. ఎందుకు? తనకిచ్చినటువంటి దాన్ని ఇచ్చి ఇవ్వమని అడిగినప్పుడు తన యొక్క పరీక్షలో నెగ్గినటువంటి వ్యక్తి అతడు. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెబుతాను నేను. 2 చేతులు చెప్పగలవా? నీ పరిశుద్ధతకు కూడా పరీక్ష వస్తుంది. నీ ధారాళమైన గుణానికి, నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది. దేవుడిచ్చినటువంటి దాని విషయంలో నువ్వు ఎలా ఉన్నావు అనే దానికి పరీక్ష వస్తుంది. ఇందులో నెగ్గాల, ఈ పరీక్షలో పాస్ అవ్వాలా. నీ పరిశుద్ధతకు పరీక్ష వస్తుంది. నీ పరిశుద్ధతకు పరీక్ష వస్తుంది. నీ పరిశుద్ధత విషయంలో నువ్వు ఎలా ఉంటున్నావు అనేటువంటిది చాలా జాగ్రత్తగా నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. మన పరిశుద్ధత ఎప్పుడు బయటపడిద్ది? ఒక అందమైనటువంటి అమ్మాయి నిన్ను శోధిస్తున్నప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు, నీతో నవ్వుతూ మాట్లాడుతున్నప్పుడు, సనువుగా మాట్లాడుతున్నప్పుడే కదా అసలు నువ్వెవరో, నీ క్యారెక్టర్ ఏంటో బయటపడింది. నీ జోలికి ఏ అమ్మాయి రాకతోలికి నువ్వు చాలా భక్తుడివి, పరిశుద్ధుడివే. ఎవరైనా వచ్చి నీతో నవ్వుతూ సనువుగా మాట్లాడుతున్నప్పుడు కదా అప్పుడు నువ్వెవరో తెలిసిపోయింది. నువ్వు కూడా, ఒక స్త్రీ కూడా నిన్ను శోధించి, నిన్ను నానా విధాలుగా శోధిస్తున్నటువంటి ఒక అబ్బాయి నీ వెంటబడుతున్నప్పుడు, నీకు ఆశ చూపించినప్పుడు, నీ అందాన్ని పొగుడుతున్నప్పుడు అర్థమవుతుందా? అప్పుడు కదా నువ్వెవరవో, నీ క్యారెక్టర్ ఏంటో అర్థమైద్ది. అప్పుడు దాకా చాలామంది మంచివారే, అప్పుడు దాకా బుద్ధిమంతులే, అప్పుడు దాకా చాలా మంచివారే. ఒంటరిగా ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడు నీ క్యారెక్టర్ బయటపడింది. 10 మందిలో బయటపడదండి. 10 మందిలో వాళ్ళు చూస్తున్నారని మనం చాలా జాగ్రత్తగా ఉండాలని నటిస్తాం. ఎవరో లేనప్పుడు కదా బయటపడింది. యోసేపు ఎవరో లేనప్పుడు ఆ స్త్రీ వచ్చి ఆమెను బలవంతం చేస్తుంది. సహజంగా పురుషుడు స్త్రీని బలవంతం చేయడం సహజమేమో. స్త్రీ ఒక పురుషుడిని బలవంతం చేస్తున్నప్పుడు పారిపోవడం అరుదుగా జరిగింది. జరగదని నేను అనను ఈ రోజుల్లో కూడా, కానీ అరుదుగా జరిగింది. ఇప్పుడు దేవుడు ఇతని యొక్క పరిశుద్ధతకి పరీక్ష పెట్టాడు అనడానికి ఇదొక నిదర్శనం యోసేపు జీవితంలో. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? చూడండి ఒకసారి 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. చదువు అబ్బాయి. నీవు యవనిచ్చల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎక్కడి నుంచి పారిపోమంటాడు? యవనిచ్చల నుండి పారిపో, యవనిచ్చల నుండి పారిపో, యవన ఆలోచన నుండి పారిపో. పారిపోవడం తప్ప దీనికి ఏరొక మార్గం లేదన్నాడు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. అమ్మా నేను భక్తుడినమ్మా, నేను ఎంతో మంచివాడినమ్మా అన్న టైం అక్కడ నీ శరీరం ఇవ్వదు.
నీ శరీరం నీకంటే చాలా స్పీడ్గా స్పందించింది. నీ ఆలోచన కంటే నీ శరీరం చాలా స్పీడ్గా సురుగ్గా ఉంటుంది ఆ విషయంలో. అందుకని ఇక్కడ ఈయన చేసిన ఒకే ఒక్క పని ఏమిటంటే పారిపోవడం. అదే పౌలు కూడా ప్రస్తావించాడు తిమోతితో, నువ్వు యవనెచ్చరి నుండి పారిపోవాలి అని. ప్రియులారా, ఈరోజు యవనస్తులకు నేను మనవి చేసేది ఏమిటంటే, యవన కాలంలో ఉన్నటువంటి బిడ్డలకి పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా గుర్తుపెట్టుకోవాలి. మీకు పెళ్ళైనా పెళ్ళి కాకపోయినా, మీరు చాలామంది అనుకుంటున్నారు నేను పెళ్ళయింది కదా, నేను ఆ స్థితి నుంచి తప్పించబడ్డానని. ఎవడన్నాడు నువ్వు తప్పించబడ్డావని? ఈరోజు లెక్కలు చూడండి, అర్థమవుతుందా? పాపం చేసేటువంటి వారిలో పెళ్ళైనటువంటి వారు కంటే కూడా, పెళ్ళి కానిటువంటి వారి కంటే కూడా పెళ్ళైనటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. అర్థమవుతుందా? ఈ నీచమైన స్థితికి ఒడిగడుతున్నటువంటి వారు, అక్రమ సంబంధానికి దిగజారిపోతున్నటువంటి వారు. నువ్వు క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వాడు అయితే, నీవు దేవుడు నిన్ను ఆశీర్వదించే ముందు, నిన్ను హెచ్చించే ముందు, నీకు గొప్ప అధికారం ఇచ్చే ముందు దేవుడు నీ యొక్క పవిత్రతకి పరీక్ష పెడతాడు. దీంట్లో నీ చూపులేమిటి, నీ మాటలేమిటి, నీ ప్రవర్తన ఏమిటి అనేటువంటిది దాన్ని కంట్రోల్ చేసుకోవడం. నువ్వు బలవంతంగా నేను కంట్రోల్ చేయగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా యోసేపులాగా హెచ్చిస్తాడు. దగ్గరగా స్తోత్రం చెప్పగలరా? ఎందుకంటే అన్నిటికంటే నీ శరీరం చాలా బలహీనమైనటువంటిది. అది వెంటనే లోబడిపోయింది. ఆ శరీరాన్ని ఎప్పుడైతే నువ్వు కంట్రోల్ చేసుకుంటావో దేవుని కనికరము నీ మీదకి వస్తుంది. అంతే. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. ఇంకో మాట చెప్పనా చివరగా? ఇప్పుడు నేను చెప్పాను, నీ విశ్వాసమునకు పరీక్ష, నీ దాతృత్వానికి పరీక్ష వస్తుంది, నీ పవిత్రతకు పరీక్ష వస్తుంది, నీ ఓర్పుకు పరీక్ష వస్తుంది, నీ ఓర్పుకు పరీక్ష వస్తుంది, నీ ఓర్పుకు పరీక్ష వస్తుంది. స్తోత్రం చెప్పాలి. నీవెంతవరకు ఓర్చుకుంటున్నావు, నువ్వెంతవరకు ఓర్పు కలిగి ఉంటున్నావు అనేటువంటి దానికి ఖచ్చితంగా పరీక్ష వస్తుంది. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయం 8-9 వాక్యాలు. త్వరగా చదవాలి. ఒక్క దెబ్బతోనే పరిష్కారం చేయుదుననగా దావీదు, నీవు అతనిని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపి నిర్దోషి ఒకటి ఎవనికి సాధ్యము? యెహోవా జీవము తోడు, యెహోవాయే అతను మొత్తును, అతడు అపాయములను చచ్చును లేదా యుద్ధమునకు పోయి నశించును. ఎన్నండి జాగ్రత్తగా స్తోత్రం చెప్పాలి. సౌలు రాజ్యాన్ని పరిపాలన చేయరా నాయనని దేవుడు తన చేతిలో పెడితే రాజ్యాన్ని, ప్రజలను పక్కన పెట్టి దావీదు వెంట పడతాడు. దావీదు ఎక్కడ దొరుకుతాడో చంపేస్తానని. దావీదు ఎక్కడ ఈట్లు ఇసురుతాడు. ఊరు విడిచిపెట్టి అడవిలోకి వెళ్తాడు ఇతడు సైన్యాన్ని తీసుకొని. ఒక రోజును గుహలో దొరికాడు. ఇక కత్తి తీస్తే కసక్కన గొంతు కోసేయచ్చు అంతే. అప్పుడు అభిషయ్ అనేటువంటి తన మేనలుడు అంటుంది అతడు, అయ్యా నువ్వు కానీ సెలవిస్తే ఒక్క దెబ్బకే వాడిని చంపేసి పరిష్కారం చేస్తా సమస్యను, ఏమంటావు అన్నాడు. ఎంతకాలం పరిపోతాం వాడు తరుముతున్నప్పుడు? ఎంతకాలం వాడికి భయపడతాం? ఎంతకాలం మనం చేతకానటువంటి వారిగా ఉంటాం? దేవుడే ఇప్పుడు నీ చేతికి పట్టించాడు కదా, నీ ముందుకు తీసుకొని వచ్చాడు, గుహలో ఉన్నాడు, చంపేద్దాం అంటాడు. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, ఒరే పొరపాటున అతను జోలికి వెళ్ళకూడదు, అతడు దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడు, అతన్ని చంపి ఎవడో నిర్దోషిగా ఉండగలడు?
ఒకవేళ అతడు మన కీడు చేయడానికి ఎంటపడుతున్నాడు అనుకో, అతడు ఏదైనా రోగం వచ్చో, ఏదైనా ప్రమాదం వచ్చో చావచ్చు, లేదా యుద్ధంలోనైనా చచ్చిపోవచ్చు. దేవుడు దీన్ని పరిష్కరించాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో తను చేయి జారకూడదు అన్నాడు. ఒకటే మాట బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మనమైతే దొరికితే కత్తులు ఇసురుతాం, దొరికితే ఈటలు ఇసురుతాం. నువ్వు పెద్దవాడు కానీ, చిన్నవాడు కానీ, అభిషేకించబడిన వాడు కానీ, సామాన్యుడు కానీ, అసలు నీ నోటికి దొరకాలే కానీ సరిగ్గా ఇస్తావు. ఏం చేయకపోతేనే ఇస్తావు. స్తోత్రం చెప్పాలి. అసలు నీ ప్రస్తావన పాస్టర్ గారికే తెలీదు, కానీ నువ్వు మాత్రం విసురుతుంటావు కత్తులు. ఇది ఎంత ఘోరమో, స్తోత్రం చెప్పాలి. ఇది ఎంత ఘోరమో. ఇంకా అవసరమై ఆ పాస్టర్ గారు ప్రభువా బిడ్డను ఆశీర్వదించు, ప్రభువా బిడ్డను ఆశీర్వదించు అంటే నువ్వేమో పాస్టర్ గారికి వ్యతిరేకంగా లేస్తావు. ఇది ఎంత దారుణమో. సౌలు మనవరాలేమో. స్తోత్రం చెప్పగలరా? రెండు చేతులు చెప్పండి, ఇంకొకసారి చెప్పండి. ఇప్పుడు మీ గురించి మేము మాట్లాడుకోవాల్సి వచ్చిందనుకో, అసలు మాట్లాడుకునే తీరిక ఉండదు, అసలు గుర్తుండదు. మాట్లాడుకోవాల్సి వచ్చిందనుకో, సేవకులుగా మేము ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళకి ఈ మధ్య చర్చికి రావట్లేదు ఏంటి, పాపం ఏమైనా బలహీనలు అయ్యారా, అవిశ్వాసం వచ్చిందా, అయ్యి బాబో ఏమైనా పాపంలో పడిపోయారా, అయ్యో లోకంలో పడిపోయారా అని గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. ఏదైనా అప్పుల్లో ఉంటే మీ కొరకు ప్రార్థన చేస్తాం, ఏదైనా బలహీనతలో ఉన్నారంటే ప్రార్థన చేస్తాం. ఒకవేళ ఏదైనా తప్పుడు మార్గంలో ఉన్నారనుకుంటే ఈసారి వచ్చినప్పుడు కాస్త 2 వారాలు చూద్దాం, ఈసారి మాట్లాడదాం, లేదంటే సరి చేద్దాం, బుద్ధి చెబుదాం, ఈసారి ఖచ్చితంగా గద్దించాలి, బుద్ధి లేకుండా ప్రవర్తిస్తుందంట అనుకుంటాం. అంతే కదా, ఇంకేమన్నా అనుకుంటామా? మీరు మా గురించి ఏమనుకుంటారు? అందరు కాదు, ఎవరో ఒకళ్ళు. గద్దించడం దేవుడు మాకు ఇచ్చిన బాధ్యత, బుద్ధి చెప్పడం మా బాధ్యత, ఆదరించడం మా బాధ్యత. వినండి జాగ్రత్తగా, స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు స్కూల్లో మాస్టరు పిల్లల్ని ఎందుకు కొడతాడు చెప్పంటమ్మా? ఎందుకు గద్దిస్తాడు? పాఠాలు సరిగ్గా రానప్పుడు గద్దిస్తాడు, కొడతాడు, బెత్తమాడిస్తాడు. వెంటనే పిల్లలు పగబడితే వీడు అంతు తెలుస్తా, వీడు స్కూల్ నుంచి బయట రాని అని కత్తి తీసుకొని కాసుకున్నాడు అనుకో, ఏంటి పరిస్థితి చెప్పరేంటండి? స్తోత్రం చెప్పగలరా? మాస్టర్ పని ఏమిటి, పంతులు గారి పని ఏమిటాయా? నీకు చదువు రావాలని బుద్ధి చెబుతాడు, నీకు చదువు రావాలని జ్ఞానం చెబుతాడు, లేదంటే నిన్ను గద్దిస్తాడు, ఒక దెబ్బ కొడతాడు. ఆ యొక్క గురువు మీద పగబడితే ఇంకా వాడంతా భ్రష్టుడు ప్రపంచంలో ఉన్నాడా? ఆడు పైకి వస్తాడా జీవితంలో? జాబ్ చేస్తాడాడు? అసలు చదువు వచ్చిందా? జాబ్ చేస్తాడా? జీవితంలో సక్సెస్ అవుతాడా? చాలామంది చెబుతుంటారు, ఎందుకు ఆయన చదువుకోలేదంటే, చిన్నప్పుడు నన్ను బడికి పంపించారు కానీ మా మాస్టర్ కొట్టాడని రాయి తీసుకుని పాటను కొట్టి పరిగెత్తుకుంటూ వచ్చాను, అందుకనే రిచ్చా బండి వేసుకుంటున్నా. అర్థమవుతుందా? మరి అందుకని నేను నిర్ణయించబడ్డావు. మరి నీతో పాటు చదువుకున్నటువంటి వారు తన్నులు తినో, వన్నులు తినో, తిట్టులు తినో చదువుకున్నటువంటి వారు ఏమయ్యారంటే వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. తమరు మాస్టర్ని తిట్టి మాస్టర్ మీద పలకబెట్టి ఇసిరేసి, మాస్టర్ మీద కర్ర ఇసిరేసి, రాయి ఇసిరేసి, ఇదిగో భ్రష్టుడయ్యాడు. మాస్టరు గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఓర్చుకొని ఇది నా మంచి కొరకే అని ఓర్చుకున్నటువంటి వాడు పైకి వచ్చాడు. ఎంతమందికి అర్థమవుతుంది? స్తోత్రం చెప్పగలరా? ఊరికి చిన్న ఉదాహరణ చెబుతున్నాను నేను, అంతే. మీకు దైవజనుడు బుద్ధి చెప్పినా గద్దించినా అది వేరు, అది మీ మంచి కొరకే. కానీ నీ శత్రువులు కూడా కొన్నిసార్లు నీ మీద నానా విధాలుగా నువ్వు అన్న మాటకి నీవు అన్నావని, చేయకూడని పని చేసావని, కయ్యానికి కాలు దువ్వే శత్రువులు నీ చుట్టూ ఉండొచ్చు. దీన్ని పరిష్కరించుకునే ఒకే ఒక్క మార్గం ఏమిటంటే నువ్వు ఓర్చుకోవాలి కొంతకాలం. ఓర్పు గొప్ప దోహత కార్యములు జరగకుండా ఆపుతుంది. స్తోత్రం చెప్పాలి.
మన తొందరపాటు భయంకరమైనటువంటి పరిస్థితులకు తీసుకెళ్ళింది. ఓర్చుకుంటే దేవుడు కార్యాన్ని చేస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నాకు అవకాశం ఇవ్వండి, నీ శత్రు విషయం నాకు అవకాశం ఇవ్వండి, మీరు పగ తీర్చుకోవద్దు, నాకు అవకాశం ఇవ్వండి అంటాడు. మనం చాలాసార్లు తొందరపడి ఓర్చుకోలేక మనం తీర్చుకుంటాం పగ. మనం తొందరపడతాం, మనం తొందరపడి వెళ్తాం, అక్కడే దెబ్బతింటున్నాం. దేవునికి అవకాశం ఇవ్వాలా? దేవునికి అవకాశం ఇచ్చే లోపులో మనం నలిగిపోతాం. నేను కాదనను. మనం చాలా కష్టాలు అనుభవించాలి, మాటలు అనుభవించాలి, చాలా బాధలు అనుభవించాలి. కానీ దేవుడు గాన్ని పరిష్కరిస్తే మరలా తిరిగి ఉండదు అన్నమాట. దానికి దేవునికి స్తోత్రం చెప్పాలి. మనం పరిష్కరించుకున్నామంటే మళ్ళీ పిలకలు వస్తాయి. అర్థమవుతుందా? దానికి ఇంకొక పిలక వస్తుంది, దానికి ఇంకో పిలక వస్తుంది, రేజ్ అవుతానే ఉంటుంది. అది దేవుడు పరిష్కరిస్తే పిలకల గిలకలు ఉండవు, శాశ్వత పరిష్కారమే. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? ఎవరో చెప్పారు, దేవుడు పరిష్కరిస్తే మందేమో సౌండ్ ఎక్కువ రౌండ్ తక్కువ అంట. ఆయన పరిష్కరిస్తే సౌండ్ ఉండదు, రౌండ్ ఎక్కువ. అర్థమైందా? రౌండ్ ఎక్కువ, సౌండ్ ఉండదు. స్తోత్రం చెప్పాలి. మనం చేస్తే సౌండ్ ఎక్కువ, రౌండ్ తక్కువ. ఎంతమంది దేవునికి అప్పచెప్తారు ఓర్పుతో? ఎవరిని అప్పగించారు ఇంతకే? స్తోత్రం చెప్పగలరా? మా ఆయన్ని అప్పగించాను అన్నయ్య అంటావు అనుకో, మీ ఆయన నీళ్ళు సగభాగం అంటే నీ చెయ్యి నరికేసుకుంటే స్తోత్రం, చేయబోతే పోయింది అనుకుంటావా? అది కాదు. అతను మార్పు కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం. 2 చేతులు చెప్పండి. అతనికి దేవుడు ఎలా బుద్ధి చెబుతాడో అలా బుద్ధి చెబుతాడు. అలాగే ప్రతిది కూడా దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటావో దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఓర్పుకు పరీక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏ విషయాలకు మనకు పరీక్షలు ఎదురవుతాయి? విశ్వాసానికి పరీక్ష ఎదురవుద్ది, అందులో నెగ్గాలి. 2 నీ దాతృత్వ విషయంలో, ఇచ్చే విషయంలో. 3 పరిశుద్ధతకి పరీక్ష వస్తుంది. 4 నువ్వెంత ఓర్పుమంతుడో ఓర్పుమంతురాలో దానికి పరీక్ష వస్తుంది. ఈ విషయంలో నువ్వు నెగ్గితే దేవుని స్వరూపము నీలో ఏర్పడిద్ది. దేవుని స్వరూపము నీలో ఏర్పడిద్ది. నీ ముందు ఎవడు నిలబడలేడు. ఆమేన్.